మార్కు రాసిరు నెల్లి వార్త 3వ అధ్యాయం. అతి బారు వన్న ఏసయ్యి ఈదుంగల ప్రార్థనా మందిరముకు పోడ్ಯಾಂ. ಅಂಗ ಕೈ ಸಚ್ಚುಲ್ದು போயாரோ ಒತ್ತ ಎನ್ನ ಅಂಗ್ಯಾರಂಗಲ್ಲ ಕೊನ್ನೇರು ఏసయ్యి అంద కై సచ్చుల్దు పోయారోనయ్యి విశ్రాంతి నండు బాగు శేఖరాన్ని ఎనుమోయిండు జాగ్రత్త పాతినన్నాను. అప్పుడు చేశాక అందయమేళ నేరం పోవడం నిండు ఆమె ఉద్దేశం. అప్పు ఏసయ్యి అంద కై సచ్చుల్దు పోయారోనయ్యి நீ வந்து அல்லேர் மின்ன நடப்பிகோ ఇండు సొన్న. అప్పు ఏసయ్యి అంకట్ట విశ్రాంతి నండు నెల్లిది సేకుతూ ధర్మమా ఇల్లేగేటి చెడు సేకుతూ ధర్మమా పెరానయ్యి రచ్చికుతూ ధర్మమా ఇల్లేగేటి సావడికితూ ధర్మమా ఇండు సొన్న. అత్తుకు ఆంగు ఎంత జవాబు కుల్లే. అప్పు అందయి కోమతల ఆంగు సుత్తు పాతు ఎంగ మనసు కఠినమాయిరితుకు ఎమ్మతో బాధపట్టును అంద సచ్చుల్దు పోయారోనయ్యి నువ్వు కై నీటు ఇండు సొన్న. అప్ప అందాలు కై నీటన అప్పే అందాలు కై పూర్తిగా బాగాసి అతి బాతికి పరిచయులుము ఎలిగిపోయి హేరోదు రాజా సావస్కారం కూడా కలదు ఏసైనయ్యి సావడుకో నిండు కుట్ర పనతకు మొదలొచ్చాంగ్. అతి బాతికి ఏసయ్యి అందయి శిష్యులం కూడా కలదు గలిలియా కల్లారం గిట్టక పోట్యాం. అప్పు గలిలియా ప్రాంతంలో శానేరు అందయం కూడా వన్నాము. ఏసయ్యి చేసి నీరు ఏలంగలయ్య ఆలకించోటు శానేరు జనము యూదయ ప్రాంతములిందు యెరూషలేము పట్టణతలిందు ఇదూమియా ప్రాంతములిందు పిని యోర్దాను ఆరుగు అన్నండీరు ప్రాంతములిందు తూరు సీదోను పట్టణతంగలకు సుత్తు ఈరు ప్రాంతంగలిందు అందయం కట్టకు వన్నాము. అంగ శానేరు జనము ఈరిత్తుకు అందయమాల ఉలువారికితుకు అంగారు శిష్యులం కట్ట ஒரு సిన్ని నామయ్యి అందయం కోసం సిద్ధం చేయసొల్లి సొన్నాం. అందయ్యి శానేరై బాగు చేశాం. అత్తుకు దొబ్బారు శానేరు అందయినై అంటో నిండు వింతుకు తల్లినున్నాం. అప్పు పేయింగి అందయినై పాతపల్లా అందయి మిన్న ఉల్దోటు నీ బొగామంగ ఇండు కూతపోర్రు ఆనా ఏసయ్యి నాను దారుకు సొల్లారంగ ఇండు అంద జనాంగలకు గట్టిగా ఆజ్ఞ కుడతాం. అతి బాతికి ఏసయ్యి కొండమాలకు పోయి అందయినకు ఇష్టమాన ఆకంగలయ్యి పూటించాం. అంగు అందయం కట్టగా వన్నాను. అప్పు అందయ్యి అంద 12 శిష్యంగలయ్యి అపస్తులుగా నియమించాం. అంగు అందయం కూడా ఎక్కువ నిండు పగటింకితుకు అంగళ ఎక్కువ నిండు అందయం ఉద్దేశం పేయంగలై పావర్య అధికారం ఏసయ్యి అంగళ కుర్తాం. అందయి నియమించీరు 12 అపస్తులుగు పేరుగు ఇదువు సీమోను ఇందాలుగు పేతురు ఇండు పేరు కూడా ఇచ్చారా. జబదేయాగు మంగనమేరానా యాకోబు అందాలు అర్ధంబియానా యోహాను ఎంగలకు బోయ నెర్గేసు ఇండు పేరెచ్చాం. బోయ నెర్గేసు ఇండాగా పురమరంగు ఇండు అర్థం ఆంధ్రేయి పిలుప్పు బర్తలోమయి మత్తాయి తోమ అల్పయగు మంగాన యాకోబు తద్దయి జలటు ఇండు కూర్ర సీమోను పిని ఏసైనయ్యి అందయి పగ్గారాలకు ఇత్తోటవాన ఇస్కరియోతు యోధ. అతి బాతికి ఏసయ్యి ఊటుకు పోట్యాం. పిని జనం గుంపు గుమిగొన్నాము. అత్తుకు అందయి శిష్యులకు తిండి తింగితు కూడా సమయం ఇల్లే. అత్తయ్య గురించి కేటు అందయం ఒరేరు అందయినకు మతిపోయిరుండు నంచీను ఊటుకు ఆశనపోతకు వన్నాను. అప్పు యెరూషలేము పట్టణతలిందు వంద మోసే కట్టుబాటు ఈ బోధింకరము అందయినకు బేల్జబోలు పేయి పిర్చీరు ఇంద బేల్జబోలు పేయంగలకు నాయకమే. ఇందాలు సాయంలే అందయ్యి పేయంగలై పావర్సినారా ఇండు సొన్నాను. అత్తుకు ఏసయ్యి అంగలకు నీతి కథంగలై వాడోటు ఇంద విధమా సొన్నా. సాతాను అవునగవున ఎప్పుడు పావడికరా అత్తుకు అదే వ్యతిరేకమా వేరైపోర్ర ప్రతి రాజ్యం పాడైపోరు. ఎంత కుటుంబంలానాగా వ్యతిరేకమా అంగలకు అంగలే వేరే పోటాగా అంద కుటుంబం పాడైపోరు. సాతాను అందాలుగు అందాలే పక్కారాయిపోయి అందాలు అధికారంలో పించిపోటాగా అంద సాతాను నాశనమైపోర్రాం. అప్పుడే అందాలు అధికారం కూడా అంతమైపోరు. ఉన్నోరు నీతి కథయి ఆలకి సాతాను బల్తకారతో బొట్టు ఏరాం. బల్తకారం ఊట్లు పోయి అందాలు వస్తువులయ్యి దోషికోనిండగా మిన్నే అంద బల్తకారనయ్యి కట్టెచ్చోడోను అప్పే అమ్మ అందాలు ఊడయి దోశారాం. అత్తికే నాను పేయంగలై పావర్సినారాం. నాను నిజమే సొన్నారాం. ఆకంగ చేసిరు పావంగలు అల్లిత్తేయి అంగు సిడిపేసంగలయ్యి బొగాన్ శమెంకన ఆన పరిశుద్ధాత్మగే
വ്യതിരേകമാ பேசுகிறாங்களே முகம் எப்போ ஷமிக்கான் அந்த பாவம் எப்பத்திக்கே அவங்க மேலே இக்குரு மோசே கட்டுப்பாட்டை போதிங்கிறங்க அந்த ஐன்லி பேயிருண்டு சொந்தத்துக்கு ஏசையும் அந்த பேசிங்க சொன்னான் அத்தி பாத்திக்கு ஏசைனாடா அம்மா அந்த ஐயன் அர்த்தம்பிங்க அங்கே வந்தாங்க அவங்க எல்லாம் நடப்பி நின்று அந்த ஐனே வர சொல்லி ஒத்தனை உள்ளிಗೆ அனுப்பிச்சாங்க அங்கே ஏசையும் சுத்து எம்மோ ஜனங்க கும்மு கூடி இருந்தாங்க அப்போ அவங்க அந்த ஐயன் கட்ட உன்னாட அம்மா అర్థమింగి ఉని కోసం ఎలా నడపినారాంగింటూ సొన్నాంగ్ దారు ఏను అమ్మ ఏను అర్థమింగి ఇంటు సొంది సుత్తూ ఉంచే నేరాంగ చేరి పాతు ఎంగలే ఏను అమ్మ ఏను అర్థమింగి ఒక సిత్తం ప్రకారమా నడదరాంగలే ఏను అమ్మ ఏను అర్థమింగి ఏను అక్క తంగాసింగి ఇంటు సొన్నా